అందరికీ నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు దోచుకున్నారు. కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు దోచుకున్నది. దోచుకుంటే ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఖచ్చితంగా అవి కక్కిస్తే మనమందరం అప్రిషియేట్ చేసేవాళ్ళం. కానీ వీళ్ళు ఆ పని చేయలేదు. వీళ్ళు ఉత్త ఆరోపణలు ఎలక్షన్స్ ముందర మాత్రమే, ఎలక్షన్స్ కోసం మాత్రమే 1,00,000 కోట్లు దోచుకున్నారు. 1,00,000 కోట్లు దోచుకున్నారు అనేది మనకు ఈ సంవత్సరం తర్వాత అర్థమవుతుంది. అయితే కాళేశ్వరం మీద మీకు తెలుసు కదా, ఒక విచారణ కమిషన్ కూడా నడుస్తుంది. పీసీ ఘోష్ గారి ఆధ్వర్యంలో. దానికి ఇంజనీర్లు, కలెక్టర్లు, అప్పట్లో పనిచేసిన ఇన్ఛార్జీలు, బయటోళ్ళు, లోపలోళ్ళు అందరూ రకరకాల రిపోర్ట్లు ఇచ్చిండ్రు. కోదండరామ్ గారు అయితే మీకు తెలుసు కదా, కోదండరామ్ గారు నాకు తెలిసి కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పటి నుంచి అంటే పునాది వేసినప్పటి నుంచి వ్యతిరేకిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టును. ప్రాబ్లం ఏందో తెలియదు. మల్లన్న సాగర్ కాడ భూకంపం వస్తుంది అంటాడు. ఇప్పుడు మల్లన్న సాగర్కి వెళ్ళి మూసీలకు తీసుకొస్తున్నారు నీళ్ళు వీళ్ళు. మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ తాగునీళ్ళు తీసుకొస్తున్నారు. మల్లన్న సాగర్కి వెళ్ళి మెదక్ తీసుకుపోతున్నారు నీళ్ళు. మల్లన్న సాగర్కి వెళ్ళి గంధమల్ల తీసుకొస్తున్నారు. మల్లన్న సాగర్ నుంచి అన్నిటికీ వాడుకుంటున్నారు నీళ్ళు. కానీ ఆ మల్లన్న సాగర్ దగ్గర వస్తాను అప్పట్లో పెద్ద భూకంపం లేపాడు, భూకంపం వస్తుందని చెప్పి. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్కి కోదండరామ్ గారు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఏం రిపోర్ట్ అంటే ఏదో ఆరోపణలు చేసినట్టు, ఆడ కూర్చొని ఈడ కూర్చొని టీవీల ముందర మాట్లాడినట్టు, లేకపోతే ఎన్నో దాన నెత్తికోకుండా ఇట్లా ఇట్లా అనుకుంటా మాట్లాడినట్టు ఏదో ఒకటి రిపోర్ట్ ఇచ్చి పడేసిండు. ఇంకా ఆయన మొత్తం పొలిటికల్ స్టేట్మెంట్స్ అనమాట అవి. ఏమంటాడు, ఆల్రెడీ అఫిడవిట్ ఇచ్చిండు. అఫిడవిట్ ఇచ్చిన తర్వాత నిన్న జరిగిన బహిరంగ విచారణలో ఏంటంటే సాక్ష్యాలు ఇవ్వాలి. ఉత్తగా ఆరోపణ చేయడం కాదు. ఇది ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఆ విచారణ కమిటీ ముందు హాజరయ్యి ఏమైతే ఆరోపణ చేసిండో ఆరోపణలో సాక్ష్యాలు ఇవ్వాలి. కానీ కోదండరామ్ గారు ఏం చేసినంటే సాక్ష్యాలు తీసుకోపోలేదంట. ఏమొచ్చిర్రు, ఉత్తగా అఫిడవిట్ తీసుకుపోయి ఇచ్చినట. చేస్తే పీసీ ఘోష్ గారు క్లాస్ వీకిర్రంట. ఏమని వీకిండ్రు, అఫిడవిట్ దాఖలు చేసే విధానం ఇదేనా, సమగ్ర సమాచారంతో పాటు అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు సాక్ష్యాలు సమర్పించాల్సి ఉండగా ఆ పని చేయలేదు. మీరు పేర్కొంటున్న పత్రాలు గతంలోనే సేకరించాము, మళ్ళీ అవే పత్రాలు తీసుకొస్తే చెత్తపుట్టలో పడేయడానికి తప్ప దేనికి పనికిరావు అని డైరెక్ట్గా కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ గారు కోదండరామ్ గారిని ఇంకా హెచ్చరించినాను. దీని ఏమన్నాను, వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అంత తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు దానికి సాక్ష్యాలు కూడా ఉండాలి కదా. నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూడా సాక్ష్యాలు లేవు. వీళ్ళు చెప్పేదానికి దేనికి సాక్ష్యాలు లేవు. కేవలం ఎలక్షన్ స్టంట్ మాత్రమే అది. ఎలక్షన్ స్టంట్ అని నేను ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇరిగేషన్ ఇంజనీర్లను ఆల్రెడీ వాళ్ళని బెదిరించో ఏదో నయానో భయాన్నో దారికి తెచ్చుకున్నారు. పీసీ ఘోష్ కమిషన్ వాళ్ళే వేసిండ్రు. పీసీ ఘోష్ కమిషన్కి ప్రొఫెసర్ కోదండరామ్ గారు పోయి అఫిడవిట్ ఇచ్చిండు. దీనిలో అది జరిగింది, ఇది జరిగింది, ఇదంతా కేసీఆర్ వల్లనే జరిగింది, కేసీఆర్ వల్లనే ఓడిపోయింది, కూలిపోయింది, కేసీఆర్ మొత్తం దీనికి కారణం, అవసరమైతే కేసీఆర్ గడ్డపారలు తీసుకుపోయి తొవ్విడని కూడా చెప్పుండొచ్చు బహుశా. మరి చెప్పినప్పుడు ఆ గడ్డపారలు ఏడున్నాయి, ఆ పారలు ఏడున్నాయి, అసలు దీనిలో ఎవరి పాత్ర ఏంది అనే సాక్ష్యాలు కూడా ఇవ్వాలి కదా. అంటే ప్రొఫెసర్ మేధావి గారు ఇవ్వాలి కదా. ఉత్తగా మైకుల మీద మాట్లాడినట్టు, ఎలక్షన్ వేదికల మీద మాట్లాడినట్టు అడ్డంగా మాట్లాడి ఆడ కూడా ఏదో టైప్ చేసి, అది కూడా నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు తయారు చేసిన అఫిడవిట్ ఉండొచ్చు. అందుకే ఇందులో సాక్ష్యాలు లేవు. కాంగ్రెస్ వాళ్ళతో సాక్ష్యాలు లేవు, కోదండరామ్ గారితోనే సాక్ష్యాలు లేవు. ఎందుకు అని అంటే అఫిడవిట్ ఈయన తయారు చేసిన అఫిడవిట్ కాకపోవచ్చు బహుశా. కాంగ్రెస్ వాళ్ళు తయారు చేసిన అఫిడవిట్ ఈయన పేరు మీద, ఇప్పుడు ఈయననే కదా ఉద్యమకాడు, తెలంగాణ పెద్ద ఉద్యమకాడు ఎవరంటే కోదండరామ్ గారు. మొన్న అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, కోదండరామ్ వల్ల వచ్చిందట తెలంగాణ, కోదండరామ్ వల్లనే వచ్చింది, కోదండరామ్ వల్లనే వచ్చింది తెలంగాణ. ఎందుకంటే మన చనిపోయిన అమరవీరులు ఏం కావాలి, ఉద్యమకారులు దెబ్బలు తిన్న ఉద్యమకారులు ఏం కావాలి, దానికి నాయకత్వం వహించిన కేసీఆర్ ఏం కావాలి, తెలంగాణ పిత అనుకునే ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంతం ఏం కావాలి, అసలు ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు తెలంగాణ ఎవరు తీసుకొచ్చినట్టే కోదండరామ్ గారు తీసుకొచ్చినట్టు బుక్కులు కూడా తయారు చేసిన రేపు కోదండరామ్ గారు కూడా ఉద్యమంలో ఉన్నారు. అంతవరకే ఉద్యమంలో 2009 తర్వాత 2012 ఎప్పుడో జానారెడ్డి ఇంటికాడ ఆ జేఏసీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉన్నాడు అంతే. ఇంకా అప్పుడే 1,00,000 రాజకీయాలు చేసిండు, ఆ పార్టీతో ములాఖాత్ అయ్యిండు, ఈ పార్టీతో ములాఖాత్ అయ్యిండు, ఆ పార్టీలో చేరుతాడని చాలా చర్చలు జరిగినాయి. కాంగ్రెస్తోనే ములాఖాత్ అయినా నో డౌట్. మధ్యలో బీజేపీతో చర్చలు జరిగినాయి, ఏమో జరిగినాయి, కానీ కాంగ్రెస్లో చేరుతాడు. 2014 ఎలక్షన్స్ ముందరనే ఆయన కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన ఇండైరెక్ట్గా అనేది పెద్ద చర్చ ఉంది రాజకీయాల్లో. ఇక ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఎమ్మెల్సీ వచ్చింది, ఎమ్మెల్సీ 10 వచ్చింది. పొద్దుగా లేస్తే సెక్రటరీలో ఉంటుండు, సీఎం పోతలేడు. కానీ బహుశా సీఎం సీటు పక్కనే మన సీట్ వేసిరేమో కోదండరామ్ గారికి, ఆయనే ఉంటుండు. జనాల సమస్యల మీద స్పందించారు ఆయన.
నిరుద్యోగుల ఇష్యూస్ మీద స్పందించరు, జనాల సమస్యల మీద స్పందించరు, ఏమీ స్పందించరు. పొద్దుగా లేవాలి, అటు పోవాలి, సెక్రటరీలో కూర్చోవాలి, ఫోన్లు మాట్లాడుకోవాలి, ఏమైనా ఉంటే పనులు చూసుకోవాలి. ఇక అన్నీ ఉంటాయి దాంట్లో. పనులు అంటే అన్నీ ఉంటాయి. పనులు ఉంటాయి, మిగతా వ్యవహారాలు ఉంటాయి, పైరవీలు కూడా ఉంటాయి. అన్నీ చూసుకోవాలి. సాయంత్రానికి మళ్ళీ బుట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంతే. ఇంకా ఈ అఫిడవిట్‌కు సాక్ష్యాలు ఎక్కడికెళ్ళి తీసుకొస్తారు? సాక్ష్యాలు ఎక్కడికెళ్ళి తీసుకొస్తారు? ఒక కమిషన్ ముందు అఫిడవిట్ వేసినప్పుడు, అఫిడవిట్‌కి సాక్ష్యాలు ఇవ్వాల్సినప్పుడు కమిషనే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఏమని అర్థం చేసుకోవాలి? కమిషనే నువ్వు ఇచ్చిన పేపర్లు దేనికి పనికిరావు, చెత్తబుట్లకి తప్ప దేనికి పనికిరావు అని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిందంటే ఈయన అఫిడవిట్‌లో ఏం మసాలా ఉన్నట్టు? ఈయన అఫిడవిట్‌లో ఏం విషయాలు చెప్పినట్లు? ఈ ఇన్ని రోజులు చేసిన ఆరోపణలకు కనీసం అఫిడవిట్‌లో సాక్ష్యాలు కూడా కమిషన్‌కి ఇవ్వలేకపోతే ఈయన చేసిన మాటలకు ఏం వాల్యూ ఉంది? అవన్నీ అబద్ధాలేనా? ఇక మళ్ళీ నిన్న కూడా కమిషన్ క్లాస్ వీకిన తర్వాత ఇట్లా అనుకుంటా బయటకు వచ్చేసి మళ్ళీ అవే అవే మాటలు. ఏమంటాడు? తొందరపాటుతో కాళేశ్వరం కట్టిర్రంట. ఈయన ఒపీనియన్ తీసుకునేది ఉండే, తప్పు చేసిర్రు అప్పుడు. తర్వాత తెలంగాణ గుదిబండగా మారింది. తెలంగాణ గుదిబండగా మారింది. ఇంకా మేడిగడ్డ అన్నారు సుందీల బ్యారేజ్ నిర్మాణంలో తన పాత్ర లేదని, కొంతకాలం మాత్రమే నీటిపారుదల శాఖ బాధ్యతలు చూసినని వేరే వాళ్ళు చెప్పినారు, దానికి అటెండ్ అయిన వాళ్ళు. కానీ ఇక్కడ కోదండరామ్ గారు ఏంది? కోదండరామ్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మరి ఆయన ఒపీనియన్ అనేది తీసుకొని కడితే బాగుండేనేమో. తొందరపాటులో కట్టేసిండ్రంట. తొందరపాటు అయిందంట. అంటే 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు కట్టేది ఉండే అనేది కోదండరామ్ గారు ఒపీనియన్. 30 ఏళ్ళలో అవసరమైతే 100 ఏళ్ళలో ప్రాజెక్టులు అంటే అట్లా కట్టాలి. నాంచుకుంటూ పోవాలి, కాంట్రాక్టర్లు తినుకుంటూ పోవాలి, కాంట్రాక్టర్లు వెనుక లీడర్లు తినుకుంటూ పోవాలి, అట్లా పోతూ ఉండాలన్నమాట. దానిలో రకరకాల కేసులు వేస్తారు, వాడిని పిలిచి వాడిని మేపాలి, ఇట్లాంటి వాళ్ళు ఆరోపణలు చేస్తుంటారు, వాళ్ళని పిలిచి వాళ్ళని మేనేజ్ చేయాలి, పైసలు ఇచ్చి ఇవన్నీ చేయాలి. కోదండరామ్ గారు మిస్ అయిపోయింది దీనిలో. అందుకనే అఫిడవిట్ ఇచ్చారు, సాక్ష్యాలు లేవు. ఇది ప్రొఫెసర్ గారి వ్యవహారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.